మధ్యలో పాజ్ ఇచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఇంకా ఈ ఇంపాక్ట్ ఎన్నాళ్ళు ఉంటుందంటారు? కానీ హైడ్రాలో ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్ని ఎప్పటి నుంచో రెవెన్యూ చట్టాలలో ఉన్నాయి. డిజిటల్ మీడియా త్రూగా మనకి ప్రమోషన్స్ అండ్ ఆల్ వల్ల కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగుంది. కానీ ఇందులో వచ్చే ప్రతి యాడ్స్ మనం నమ్మొచ్చు అంటారు. డిజిటల్ కాదు, మాన్యువల్ కూడా అన్ని నమ్మలేదు. సో ఏదైనా వెరిఫై చేయాల్సిందే. జీరో డౌన్ పేమెంట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు టోకెన్ అమౌంట్ పే చేసేసి ఒక 2 years వరకు పే చేయక్కర్లేదు. చందనం వెంచర్స్ అని కూడా సేల్స్ జరుగుతున్నాయి. 12 years తర్వాత మీకు ఇంత అమౌంట్ వస్తుంది, ఆల్మోస్ట్ మీరు క్రోర్స్ లో రిటర్న్స్ చూస్తారు అని చెప్పేసి అంటారు. అంటే కొన్ని కంపెనీస్ చేస్తున్నాయండి, చాలా రోజు నుంచి జరుగుతుంది. రీసెంట్ గా మనకి హైడ్రా ఇష్యూస్ తెలిసిందే. మధ్యలో పాజ్ ఇచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. మన మాదాపూర్ 100 feet రోడ్ దగ్గర ఒక బిల్డింగ్ ని కూల్ చేశారు కదా. అంటే ఇంకా ఈ ఇంపాక్ట్ ఎన్నాళ్ళు ఉంటుందంటారు? అంటే విషయం ఏంటంటే హైడ్రా ఇప్పుడు వచ్చింది కాదు, హైడ్రా నేమ్ కొత్తగా వచ్చింది అంతే. అవును. కానీ హైడ్రాలో ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్ని ఎప్పటి నుంచో రెవెన్యూ చట్టాలలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కెనాల్ ఉన్నప్పుడు దానికి బఫర్ జోన్ ఉంటుంది, చెరువు ఉన్నప్పుడు దానికి బఫర్ జోన్ ఉంటుంది, నాలా ఉన్నప్పుడు దానికి బఫర్ జోన్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఇంప్లిమెంటేషన్ లో డిలే చేసుకుంటూ వచ్చారు. సో దాని వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఇవాళ కంప్లీట్ దానికి ఒక అథారిటీ క్రియేట్ చేసి పెట్టడం వల్ల ఏమైందంటే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సిస్టమ్ ఇది. ఓకే. సో ఈ డిజిటల్ మీడియా త్రూగా మనకి ప్రమోషన్స్ అండ్ ఆల్ వల్ల కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగుంది. కానీ ఇందులో వచ్చే ప్రతి యాడ్స్ మనం నమ్మొచ్చు అంటారా? అంటే ఇప్పుడు డిజిటల్ కాదు, మాన్యువల్ కూడా అన్ని నమ్మలేదు. సో ఏదైనా వెరిఫై చేయాల్సిందే. ఇప్పుడు ఎంత డిజిటల్ టెక్నాలజీ ఉంది కదా సార్, డిజిటల్ జనరేషన్ అంటే చూస్తున్నాము ఇలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్ లో మనం ఒక ప్రెడిక్షన్ లో వెళ్ళిపోతాం అక్కడికి. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ కి కనిపిస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే అది అవుట్పుట్ అలా రాదు. నేను ఏమంటున్నానంటే మీ దగ్గరికి ఏదైతే ఎంత స్పీడ్ గా వస్తుందో మీరు అంతే స్పీడ్ గా చెక్ చేసుకునే ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీ మీ దగ్గరికి వచ్చిందంటే ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఉంటుంది, ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి HMDA రేరా దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీస్ ఉంటుంది. ఆయన ఏ మోడ్ ఆఫ్ అగ్రిమెంట్ లో ఉన్నాడు, లేదా ఆయన డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ఉన్నాడా, లేదా షేర్ అగ్రిమెంట్ లో ఉన్నాడా, లేదా ఓన్ ల్యాండ్ కొనుక్కొని ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడా, ఇవన్నీ ఉంటాయి. మనం చెక్ చేయాలి, ఇది ప్రతిదీ మనం చెక్ చేయాలి. రెండోది ఏంటంటే మనకు తెలియనప్పుడు మీ దగ్గరికి ఎవరైతే అడ్వైజర్ తీసుకొచ్చారో ఆ ప్రాపర్టీని తను అడిగితే తను ఎవ్రీథింగ్ చెప్తాడు. సో మనం అడిగితే ఏమనుకుంటాడో, లేదు వీడిని మనం అడగడం ఏంటి అని అనుకుంటే ప్రాబ్లం అయింది. ప్రతిదీ అడిగితే చెప్తారు, ఎందుకంటే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడ్వైజర్ దగ్గర ఉంటది. ఎందుకంటే కంపెనీ త్రూ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏ ప్రాపర్టీ తీసుకుంది, ఏ జోన్ లో ఉంది, ఏ అగ్రిమెంట్ లో ఉన్నారు, ఏ మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ప్రతిదీ తనకు తెలిసి ఉంటుంది. తన్ని క్లియర్ గా కూర్చోబెట్టి అవసరమైతే మీరు టైం ఇవ్వండి అడ్వైజర్ కి, మీ ఇంటికి వస్తాడు, మీ ఇంట్లోనే డెమో ఇస్తాడు. మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. లైవ్ ఫొటోస్ అడగండి, ఫిజికల్ గా ఎంతవరకు ఆ ప్రాపర్టీ నడుస్తుంది, ఎంతవరకు డెవలప్మెంట్ అయింది, ప్రతిదీ చెక్ చేయొచ్చు మన ఇంట్లో కూర్చొని. ఓకే. అంటే ఇంతకు ముందు కూడా ఈ రూల్స్ ఉన్నప్పటికీ హైడ్రా అంత సీరియస్ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి గడిచిపోయింది అంటారా అలాగా? ఓకే. సో ఇప్పుడు ఇంకా పిన్ టు పిన్ మొత్తం అన్ని వెరిఫై చేసే చేస్తున్నారు. ఇంకా రేరా మెంబర్షిప్ ఉన్న తర్వాత మోసం చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ 20 years తో కంపేర్ చేస్తే మోసాలు అనేవి చాలా తగ్గినాయి. బట్ ఏంటంటే కొంతమంది వైట్ కలర్ ఫ్రాడ్స్ ఉన్న తర్వాత కొన్ని జరుగుతున్నాయి. బట్ ఏంటంటే వాటిని కూడా అవి కొద్దిగా తగ్గిపోతాయి, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే నేనేం చెప్తానంటే ప్రీ లాంచ్ వెళ్ళకపోవడం బెటర్. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఎవడో ప్రీ లాంచ్ పెట్టి వాడికి ఏగానే వాడు తెల్లారి బోర్డు తిప్పేసి వెళ్ళిపోయినప్పుడు నష్టపోయేది మీరే కదా. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని బిలీవ్ చేయొచ్చు, బికాస్ ఆఫ్ బ్రాండ్ మీద బిలీవ్ చేయొచ్చు. కానీ అట్లా కూడా కొద్దిగా ఇబ్బందితో కూడుకుంది. ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటో మనకు తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో ఏంటంటే మనకున్నంత డబ్బులు మనకున్నంత పరిధిలో వెళ్ళడమే బెటర్ అని చెప్తాను నేను. ఓకే. మరి నష్టాల్లో కబ్జా అనేది ఒక పార్ట్ ఆఫ్ దిస్ కదా. అసలు ఈ కబ్జా అనేది ఎలా జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టు వెరిఫికేషన్స్ అయితే మన పేరు మీదకి మారుతుంది, స్టిల్ వచ్చి కబ్జా జరిగిందంటే ఈ ప్రాపర్టీ కబ్జాలో ఉంది అని అంటారు. అసలు అంటే ఏంటి? అలా జరగకుండా క్లయింట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఇప్పుడు కబ్జా సిస్టమ్ అనేది చాలా తగ్గిందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా
కూడా డాక్యుమెంటేషన్ వెరిఫై అవుతుంది, డిజిటలైజ్ అవుతుంది, ప్రతిదీ స్ట్రీమ్ లైన్ లోకి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు లేదు. ఓల్డెన్ డేస్ లో ఏంటంటే ఏదో ఒక చిన్న ఇష్యూని బేస్ చేసుకొని ఆ యొక్క ల్యాండ్ పొజిషన్ లో ఎవరున్నారు అటువంటి ఇష్యూస్ బేస్ చేసుకొని కొంతమంది పొజిషన్లోకి వెళ్ళి బెదిరించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే ఓల్డ్ ల్యాండ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్ ఓనర్ అక్కడ ఉండడు. సో అది క్యాచ్ చేసుకొని అంటే వీళ్ళు పోయి ఆ పొజిషన్ లో ఉంటారు, పొజిషన్ లో ఉండి బెదిరించి ఎంతో కొంత డబ్బులు లాగడం అలాంటి చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. అందరూ కూడా వాళ్ళ యొక్క ఓన్ ల్యాండ్స్ కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా ఫ్లాట్ కానీ ప్లాట్ ఉన్న దగ్గర బౌండరీ వాళ్ళు పెట్టుకుని సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. అది ఓల్డెన్ డేస్ లో ఏంటంటే ఎక్కువ ల్యాండ్స్ ఉండేవి, ఫోకస్డ్ గా ఉండేవాళ్ళు కాదు. మన భూమిని ఎవరు ఎత్తుకుపోతారు అనేది ఇది ఉండేది కాబట్టి అట్లా జరిగేది. కొంతమంది ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ మోసాలు కబ్జాలు ఇవేమైతే ఉన్నాయో అవి బాగా తగ్గిపోయాయి. చాలా తగ్గిపోయాయి. ఓకే, చాలా శాతం తగ్గాయి. బట్ ఇంకా స్టిల్ కొంచెం అవి కూడా తగ్గిపోవచ్చు ఇంకా ఫర్దర్ గా. తగ్గుతుంది, ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మేబీ అటువంటి ఇష్యూస్ కు వెళ్లకుండా ఉండే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే చట్టాలు కూడా పీడీ యాక్ట్ దాకా వచ్చాయి. సో అందరికి కూడా చట్టాల మీద అవగాహన పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కేసెస్ కూడా తొందరగా సాల్వ్ అవుతున్నాయి. అలాంటి లేవు, ఇప్పుడు లేవు. ఇంతకు ముందు జరిగేవి కానీ ఇప్పుడు అలాంటివి లేవు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది మనకి ఏంటంటే జీరో డౌన్ పేమెంట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు ఎలా అయితే పెడతారో, సో అలానే మీరు కన్స్ట్రక్షన్ టైంలో మీరు వచ్చి జస్ట్ టోకెన్ అమౌంట్ పే చేసేసి ఒక 2 years వరకు పే చేయక్కర్లేదు, ఆ తర్వాత నుంచి ఈఎంఐస్ అనేవి మీకు క్యాలిక్యులేట్ అవుతాయి అని అంటున్నారు కదా. సో దీంట్లో బ్యాంక్ ఇష్యూస్ ఎంతవరకు రిలేట్ అయి ఉన్నాయి అంటే ఇవి నమ్మొచ్చు అంటారా? అంటే ముందే వాళ్ళు ప్రాజెక్ట్ లోన్ టేకెన్ బై సో అండ్ సో బ్యాంక్ అని మెన్షన్ చేస్తారు. సో అలాంటప్పుడు ఇష్యూ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్యాంకు తో టైప్ అయి ఉంటారు. రెండవది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ హెచ్ఎండిఏ రేరా వస్తేనే కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ వచ్చి ఉంటుంది. సో వాళ్ళకి పట్టే రేరాలో కండిషన్ ఉంది 2.5 years లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బట్టి. సో అలాంటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. సో నమ్మొచ్చు అంటారు. మరి ఇలా ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అలాంటివి చేయొచ్చు, ఎందుకంటే అప్రూవ్డ్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్ లో ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ అప్రూవ్ బై సో బ్యాంక్ అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గా వీళ్ళ దగ్గర అమౌంట్ తో పాటు కొంత బ్యాంక్ నుంచి సపోర్ట్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ప్రాబ్లం ఉండదు. సో భూమి లేదు, ల్యాండ్ లేదు, అప్రూవల్స్ లేవు, అయినా మేము ప్రాపర్టీ అమ్ముతున్నాము అంటే అప్పుడు కొనేటప్పుడు అప్పుడు ఇష్యూ అవుతుంది. ఓకే, అంటే ఇది ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ కి ఏమన్నా యూజ్ అవుతుంది అంటే ఓపెన్ ప్లాట్స్ కి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సేమ్ కండిషన్ అక్కడ కూడా హెచ్ఎండిఏ రేరా వచ్చింది, ల్యాండ్ ఉంది, ఇప్పుడే గ్రాడ్యువల్ గా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది ఓపెన్ ఫ్లాట్ డెవలప్మెంట్ ఉంది, రోడ్ కట్టింగ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, నో ప్రాబ్లం. ఎందుకంటే దానిలో 2.5 years టైం ఉంటుంది. మార్టిగేజ్ ప్లాట్స్ ఆల్రెడీ వాళ్ళు మార్టిగేజ్ చేసి ఉంటారు. సో ఆ పర్టికులర్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేసి ఉంటాయి, హెచ్ఎండి ఫోకస్డ్ గా అబ్జర్వ్ చేస్తుంటది. సో అలాంటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్స్టెన్షియల్ కొనుక్కోవడం వల్ల లాభమే ఉంటుంది అట్లా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ 3 to 6 months ఒకసారి ప్రైస్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అక్కడ కూడా. ఎందుకంటే ఇన్స్టెన్షియల్ లో ప్రైస్ 30% సేల్ వెళ్ళిపోవడం కోసం తక్కువ చేసిస్తారు, ఆ తర్వాత వెళ్ళిన కొద్ది 500,000 rupees per square yard పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు ఇన్స్టెన్షియల్ లో ప్రాపర్టీ కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది వ్యవసాయ భూముల్ని కూడా వెంచర్స్ కింద మార్చేసి సేల్స్ చేస్తున్నారు. సో దీని వల్ల మనకి ఫర్దర్ గా అంటే ఇప్పుడు హైడ్రా ఎలా అయితే వచ్చిందో తర్వాత రేపు నాడు వేరే ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే నమ్మొచ్చా ఈ వెంచర్స్? అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ని వెంచర్ చేయడే ప్రాసెస్ లేదండి ఇప్పుడు. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ వెంచర్ డైరెక్ట్ వెంచర్ చేయడానికి లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ని వెంచర్ చేయాలంటే ప్రాసెస్ ఉంటుంది. అది దాన్ని మ్యూటేషన్ చేయాలి, నాలా కన్వర్షన్ చేయాలి, అప్పుడు ఎల్పీ నెంబర్ కి పోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్ వెంచర్ ల్యాండ్ ని డైరెక్ట్ ఫ్లాటింగ్ చేయడానికి లేదు, చేసిన సబ్ రిజిస్ట్రార్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలానే చాలా ఎర్రచందనం వెంచర్స్ అని కూడా సేల్స్ జరుగుతున్నాయి. 12 years తర్వాత మీకు ఇంత అమౌంట్ వస్తుంది, 50% మీకు బ్యాక్ వస్తుంది, ఆల్మోస్ట్ మీరు క్రోర్స్ లో రిటర్న్స్ చూస్తారు అని చెప్పేసి అంటారు. అసలు నిజంగానే వస్తాయంటారు? అంటే 12 years వరకు వాళ్ళు అసలు మనకి ఆ రిలేషన్ అనేది ఉంటుందా వాళ్ళతో? అంటే కొన్ని కంపెనీస్ చేస్తున్నాయండి, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే మన దగ్గర ఎర్రచందనం ప్లాంటేషన్ పెరగడం అయితే చాలా బాగా గ్రోత్ ఉంది. బట్ ఏంటంటే దానిలో స్టెమ్ ఎంత వరకు ఉంటుంది అనేది మనం చెప్పలేము. అంటే మన దగ్గర స్టెమ్ యొక్క స్ట్రెంత్ బట్టే మన ప్రైస్ అనేది వస్తుంది. సో అందులో కూడా ఏంటంటే కొంతమంది డిటిసిపి వెంచర్లలో రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ ఇస్తున్నారు 50-50 రేషియోతోని, 60-40 రేషియోతోని. మన హైదరాబాద్ సరౌండింగ్ లో కూడా కొంతమంది డిటిసిపి లో కూడా ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద వెళ్ళే వాళ్ళు ఏంటంటే అసలు లాంగ్ టర్మ్ ఎట్లా ఫ్లాట్ కొంటున్నారు కదా, దాంతోపాటు ఒక 12 ప్లాంటేషన్ 6 ప్లాంటేషన్ ఇస్తాము, అందులో మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి మీకు 50 మాకు 50 ఎట్లా ఫ్లాట్ మీదే కదా అనే రేషియోతో చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ రెడ్ శాండల్వుడ్ యొక్క
ఇవి స్ట్రాటజీస్ ఏమన్నా మారితే చెప్పలేమండి మనం. ఆ ప్రైసెస్ ఎంత వరకు వస్తాయి ఏందనేది. ఓకే. వరల్డ్ మార్కెట్ చూస్తే ఇప్పుడున్న ప్రైస్ అయితే కొద్దిగా మనకు వాళ్ళు చెప్పే రేట్ ప్రకారం చూస్తే అట్లీస్ట్ ఒక ఫ్లాట్ లో 30 లక్షలు తక్కువ రావట్లేదు. వాళ్ళు 20 to 30 lakhs అది ఎస్టిమేషన్ చూపిస్తున్నారు. ఓకే. 12 years లో ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీగా మూవ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ కూడా మీరు రెడ్ శాండల్ వుడ్ పెట్టండి, గ్రోత్ ఉంటుంది. మనం దీని ఫార్మసిటికల్ కానీ వేరే వేరే వాటికి వాడుదాము, యూసేజ్ ఉంది, మనకు బయట మార్కెట్ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని చేస్తే మనకు తెలంగాణలోనే ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలోనే 3000 ఎకరాల పైన ఉంది. ఓకే. ఆల్రెడీ ప్లాంటేషన్ అయి ఉన్న కటింగ్ ఉన్నటువంటి ప్లాంట్స్. సో ఈ 3000 acres ప్లాంటేషన్ చాలా హెవీగా ఉంది ఇప్పటికి. అంటే ఇప్పటి వరకు ఎవరన్నా ఇందులో బెనిఫిట్స్ వచ్చిన కస్టమర్స్ ఉన్నారంటారా? అంటే అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. రీసెంట్ గా నల్గొండలో ఒక ఫార్మర్ ఇంట్లో పెట్టుకున్నాడు 12 ప్లాంట్స్. ఆయన ఒక్క చెట్టుకు 6 lakhs ఏమో వచ్చింది. ఓకే. సో అంటే స్టెమ్ అండి, చెట్టు అని చెప్పలేం కానీ అందులో స్టెమ్ యొక్క సైజ్ బట్టి, స్టెమ్ యొక్క స్ట్రెంత్ బట్టి ఉంటుంది ఆ ప్రైస్ అనేది. ఓకే. ట్రేడింగ్ అట్లా చేస్తారు వాళ్ళు. చెట్టును బట్టి చేయలేము, చెట్టు పెద్దగా Stem ఉంది ని బట్టి అట్లా అని చేస్తారు. కూడా కాదు. ఆ స్టెమ్ యొక్క స్ట్రెంత్ బట్టి ట్రేడింగ్ ఉంటుంది.